ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య వద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. వాళ్ళ ఫేస్ సరిగ్గా తియ్యి. ప్రవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి కనుక పుట్టబోయే శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగదానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చింది, సర్వోన్నతుని శక్తి నీకు కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు గొప్పవాడే దేవుని కుమారుడు అనబడును. ప్రభువు దాస్యాన్ని మాట చెప్పిన జరిగిన గాక. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనల్లగా రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించినట్టు అతడు ఆ సంగతుల ఆలోచన చేయించు నిద్రించి ఉండేను. అప్పుడు గాబ్రియేలు దూత నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడు. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన వారిని చేర్చుకొని ప్రచారం చేయవాలి. యావత్ ప్రజలకు తెలియజేయమనగా కైసరయోగస్తు నిర్ణయించిన మీదట ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సినదిగా కోరుచున్నాము. దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు ప్రదానం చేయబడిన గర్భవతి మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. అయ్యా, నా భార్య నిన్ను చూడాలి, కాస్త మీ ఇంట్లో స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాము. లేదయ్యా, మేము చాలా మంది ఉన్నాం. అయ్యా, నా భార్య నిన్ను చూడాలి, కాస్త మీ ఇంట్లో స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాము. స్థలమా? మా ఇంట్లో పిల్ల జల్ల చాలా మంది ఉన్నాము. లేదయ్యా, లేదు. మీకేం కావాలి? అయ్యా, నా భార్య నిన్ను చూడాలి, కాస్త మీ ఇంట్లో స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాము. మా సత్రంలో స్థలం లేదు కానీ మా పశువుల పాక ఖాళీగా ఉంది, అందులో మీరు ఉండవచ్చు. ధన్యవాదాలు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు
హేరోదు రాజు ఏం చేస్తున్నారు? ఈ రాబోయే కారణం ఏంటి? యూదులకు రాజు పుట్టి ఉన్నాడు. మేము ఆయన నక్షత్రం చూసి వచ్చి తిని మేము ఆయనని పూజింప వచ్చి తిని. అసంభవం. మరొక రాజు పుట్టడమా? అసంభవం. ఎవరెక్కడ? చిత్తమ్మ ప్రభు. శాస్త్రులను ప్రజలను యాదకులను ప్రవేశపెట్టండి. చిత్తమ్మ ప్రభు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొని రండి. నేను ఆయనను పూజింప వచ్చి తిని. శాస్త్రులారా, క్రీస్తు లేఖన ప్రకారం క్రీస్తు ఎక్కడ జన్మించిన మాకు వివరంగా తెలపండి. చిత్తం మహాప్రభు. గ్రంథాలు పరిశీలింపజేసి చెప్తాం. ఎరయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యుద్ధ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను పరిపాలించే నీ నుండి బయటకు వచ్చి అని వ్రాయపరుచున్నది. కాబట్టి ప్రభు తన యొక్క చూచును ఆలకించుడి. కన్యక గర్భవతి వై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారంట మహాప్రభు. క్రీస్తు యోదయ బెత్లెహేములో జన్మించిన మహాప్రభు. అసంభవం. నేను రాజుగా ఉండగా మరొక రాజును పూజించడమా? అసంభవం. చలి చెప్తున్నారు బాబు. మన గొడ్లు ఎక్కడికి వెళ్ళిరా? ఎక్కడ మీ ఆవిడేం కోరండి పెద్దడా? మా ఆవిడ దండిగా ముందురా. చిన్నరా మీ ఆవిడేం కోరండి చిన్నరా? మా ఆవిడ కొట్టి ముక్కలు కొంగండి. బానే ఉందండి. మొత్తం పడిపోతారా? అది కనిపించింది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో ఒక తొట్టెలో పట్టుకుని ఉండుట మీరందరూ చూచిరే. రక్షకుడు పుట్టాడంట. రండి. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్యా, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్యా. యూద
పూజించడానికి తెచ్చిన సాంబ్రాణిని అంగీకరించు. యూదుల రాజా, నిన్ను పూజించడానికి తెచ్చిన బోళమును అంగీకరించుము. మోషే